మిమ్మల్నిద్దరినీ ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా. మీ ఇద్దరిని ఈ గెటప్ల కాంపిటీషన్స్కి పంపిస్తే బెస్ట్ కపుల్ అవార్డు మీకే వస్తుంది వదినా. మీరన్నది కరెక్ట్ కాదు బాబాయ్. నాన్న ఇలా వచ్చి నిలబడు. అమ్మా నువ్వు కూడా. అక్కడున్న ఆ సీతారాముల్ని చూడండి, ఇక్కడున్న వీళ్ళిద్దరిని చూడండి. అమ్మ నాన్నలిద్దరూ నిజమైన సీతారాముల్లా ఉన్నారు కదా నాన్నమ్మ. నిజమే అను, నా కొడుకు కోడల్ని ఇలా చూస్తుంటే ఆ సీతారాముల్లాగే ఉన్నారు. అవును సార్, మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే శ్రీరామనవమి రోజున ఆ సీతారాములను చూసినంత సంతోషంగా ఉంది సార్. ఏం జే, ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావేంటి? అమ్మా నాన్నల్ని ఇలా చూస్తుంటే నీకేమనిపిస్తుందో చెప్పన్నయ్యా. చెప్పు జై. నాన్న నిజంగా రాముడే. రాముడు కాబట్టే రాముడు సీతమ్మని అనుమానించినట్టుగా నాన్న అమ్మని అనుమానించారు. ఏం మాట్లాడుతున్నావు జై? అలా మాట్లాడకూడదు, తప్పు. తప్పేముంది నానమ్మ, నాన్నేం చేశారో అదే చెప్పాను. నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు జై. ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో కొంచెం ఆలోచించి మాట్లాడాలి. నువ్వు అలా అన్నందుకు నాన్న ఎంతలా బాధపడుతున్నారో చూసావా? జరిగిందే మాట్లాడాను, నేను చెప్పిందేం అబద్ధం కాదుగా. దేవుడి కళ్యాణం అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది బాబు. అవునండి. అవును సార్, శ్రీరామనవమి రోజు ఇలా అందరం కలిసి కళ్యాణం జరిపించడం చాలా ఆనందంగా ఉంది సార్. అత్తయ్య, ప్రసాదం తీసుకోండి. దేవ్ మీనాక్షిలు కలిసి కళ్యాణం జరిపించడం మాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే కలిసుంటే ఇంకా సంతోషంగా ఉంటుందమ్మా. మీ మనసులు మార్చుకుని కలిసిపోతే ఆ సీతారాములు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీరిద్దరూ కలిసుండాలన్నదే మా అందరి ఆశ. కానీ ఆ ఆశ నెరవేరలేదన్న అసంతృప్తి మా అందరి మనసులో అలాగే ఉందమ్మా. నీ భర్తతో కలిసుంటానని ఒక్క మాట చెప్పమ్మా. నువ్వు చెప్పే ఆ మాట కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం.
అమ్మమ్మ చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నావు కదమ్మా. అన్నయ్య నీ దగ్గర, నేను నాన్న దగ్గర ఉంటే బాగుండదమ్మా. నాన్న నువ్వు మనందరం కలిసి ఉంటేనే చాలా బాగుంటుందమ్మా. ఏం చెప్పకుండా వచ్చేసారేంటి మేడం? నువ్వు చెప్పే ఆ మాట కోసం నీ భర్త ఎన్నాళ్ల నుండి ఎదురు చూస్తున్నాడో నీకు తెలుసు కదమ్మా. దేవు తన జీవితంలో ఏదైనా కోరుకున్నాడంటే అది నువ్వు తన భార్యగా కలిసి ఉండడమేనమ్మా. నా కోసమైనా నువ్వు నాన్నతో కలిసి ఉండమ్మా. మా అందరి కోసం కాకపోయినా మీ పిల్లల కోసమైనా మీరు కలిసి ఉండండమ్మా. అమ్మా రా అమ్మా రా. ఏ కారణం చేత మీరు దూరమైనా మళ్ళీ నీ భర్త రాముల వారి దగ్గరికి నువ్వు వచ్చావు తల్లి. కానీ నా భార్య మాత్రం నాకింకా దగ్గర కావడం లేదు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను. బాబు, ఏంటమ్మా? మీనాక్షి గురించి ఆలోచిస్తున్నావా? నాతో కలిసి ఉండాలనే ఉద్దేశం మీనాక్షికి లేదమ్మా. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఆ ఉద్దేశం తనకుండుంటే నువ్వు అడిగిన వెంటనే సమాధానం చెప్పుండేది. చెప్పలేదంటే మీనాక్షికి ఇష్టం లేదని అర్థం. మీరు నన్ను అతిగా ప్రేమించకుండా ఓ సాధారణమైన భర్తలా మాత్రమే ప్రేమిస్తానని నాకు మాట ఇవ్వండి. మీరలా మాట ఇవ్వగలిగితే నేను మీతో కలిసి ఉండాలా లేదా అన్నది అప్పుడు ఆలోచిస్తాను. అందరితో సమానంగా నిన్ను ప్రేమించలేను మీనాక్షి.